కదా, నోటితో భోజనం చేస్తున్నప్పుడు నోరు తిన్నది కదా అని బలమంతా కేవలం నోరుకు వస్తుందా, తలకు వస్తుందా, చేతులకి, కాళ్ళకి? ఈ శరీరముతో ఏదైతే జతపరచబడి ఉన్నదో అవన్నీ పోషించబడతాయి. అందుకే నువ్వు సహవాసములో వచ్చినప్పుడు, సంఘము పోషించబడుతున్నప్పుడు నువ్వు కూడా పోషణ పొందుకుంటావు. ఆమె చెప్పండి. సహవాసములోను రొట్టె విరుచుట యందును. హల్లెలూయా. అంటే రొట్టె విరుచుట అంటే ఈరోజు బల్లారాధన ఉందండి, బల్లలో పాల్గొనడానికి నువ్వు అర్హత కలిగి ఉండాలి. హల్లెలూయా. బల్లలో పాల్గొనాలి అంటే నువ్వు బాప్తిస్మం పొంది ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వారు ఏం చేశారంటే రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండదు. ఈ 4 విషయాలు నీ జీవితంలో జరగట్లేదా? నువ్వు మహత్కార్యాలు చూడలేవు, కష్టమని. నువ్వు సూచక క్రియలు చూడలేవు. అవి కావాలి అని అంటే నువ్వు ఈ 4 విషయాల్లో ఎడతెగక కొనసాగాలి. అందులో ఒకటి ఏంటంటే రొట్టె విరుచుట యందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం మనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోచున్నావని అడిగిరంట. యేసుక్రీస్తుని అడుగుతున్నారు. పస్కా పండుగ వస్తుంది కదా, ఈ మొదటి దినమందు మనం ఎక్కడ పస్కాను భుజించుటకు ఎక్కడ ప్లేస్ నువ్వు సిద్ధపరచావని అడుగుతుంటే, అందుకు యేసుక్రీస్తు పట్టణంలో ఫలానా మనుషుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్లేస్ దొరుకుతుంది, అక్కడ మీరు సిద్ధపరచండి అని చెప్తున్నారంట. అక్కడ భోజనం చేస్తున్నప్పుడు 26వ వచనం చదవండి సిస్టర్. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని, ఆ రొట్టెను ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది రొట్టె కాదు, ఇది నా శరీరం అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. అంటే కొత్తగా దేవుడు యేసుక్రీస్తు ఈ బల్లను ప్రవేశపెడుతున్నాడండి. హల్లెలూయా. అంతకుముందు లేని విషయం కొత్తగా చేస్తున్నాడు. నేను ఇక మీదట మీ మధ్యలో ఉండబోట్లేదు, కానీ నా శరీరములో మీరు ఏకమై ఉండాలి అంటే ఇదిగో ఈ రొట్టెను మీరు భుజించాలి అని చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 28వ వచనంలో, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము. అందరూ చెప్పండి, పాప క్షమాపణ నిమిత్తం. హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం అండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు రక్తం చిందించాడు అని అంటే, ఆయన ఒక నిబంధనలో రక్తం చిందించాడు. ఆ నిబంధన ఏంటి అని అంటే, ఈ రక్తమును ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో వారి పాపములు క్షమించబడుతున్నాయి. హల్లెలూయా. అంటే పాపములను కడగబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందించబడింది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బల్లలో పాలు పంచుకుంటున్నప్పుడు, ఆ రొట్టెలో నుంచి తిని ఆ రక్తములో పాలు పంచుకుంటున్నప్పుడు నీ ప్రతి పాపము కూడా కడగబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం 23వ వచనం చదువు. బల్లను సిద్ధపరిచారా? రండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకున్నాం. అందరూ మీ బైబిల్ తెరవండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నారండి. ఏం చెప్తున్నారు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల నేను పొందాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి,
శరీరము. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారని చెప్తున్నారండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దీనిని చేయుడని చెప్పానండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగోండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రొట్టెను విరిచి, ఇది నా శరీరం, ఇది రొట్టె కాదు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు.